ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల సర్వైవల్ రేట్ను పరిశీలిస్తే ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారే సగటు జీవిత కాలం అలా ప్రపంచంలో రాజ్యాంగాల సగటు జీవిత కాలం 17 years. కానీ మన భారత రాజ్యాంగం ఇప్పటికి విజయవంతంగా 75 yearsగా సక్సెస్ అవుతుంది. వాస్తవంగా భారతదేశం రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ అనుమానాలకు కూడా వ్యక్తం చేశారు. ఇంత వాస్ట్ కంట్రీ, పేదరికం తాండవించే దేశం, నిరక్షరాస్యత రాజ్యమేలే దేశం, అనేక భాషలు, సంస్కృతులు, మతాలు, సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నటువంటి దేశంలో అసలు రాజ్యాంగం సక్సెస్ అవుతుందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ప్రపంచంలో అనేక దేశాల రాజ్యాంగాలు భ్రష్టుపట్టబడుతున్న సమయంలో భారత రాజ్యాంగం ఇప్పటికీ కూడా లివింగ్ అండ్ కికింగ్. ఇది ఇండియాస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్గా చెప్పాలి. కాన్స్టిట్యూషన్ను నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం. అయితే వాస్తవానికి భారతదేశానికి ఉన్న పరిస్థితుల్లో ముఖ్యం. విలీ బ్రాంట్ అనే జర్మన్ ఛాన్సలర్ మాట అంటాడు, ది ఐలాండ్స్ ఆఫ్ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఎ ఓషన్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటాడు. చుట్టూ నిరంకుశత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్యం అనే దీవులు మనుగడ సాధించలేవని కూడా అంటాడు. ఇప్పుడు భారతదేశం చుట్టూ మనం చూస్తే పాకిస్తాన్లో అసలు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ, న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపై దాడి చేస్తూ, పౌర ప్రభుత్వాన్ని మిలిటరీ శాసిస్తోంది. బంగ్లాదేశ్లో అరాచకత్వం రాజ్యమేలుతోంది. నేపాల్లో రాజ్యాంగబద్ధ పాలనే సాధ్యం కావడం లేదు. మీకు భూటాన్లో ఇప్పటికీ రాచరికమే ఉంది. శ్రీలంక జాతుల ఘర్షణతో శ్రీలంకలో ఒక పెద్ద సమాజంలో ఒక పెద్ద భాగం మేము సమాన పౌరులుగా లేము అనే ఆవేదనతో అంతర్యుద్ధం కూడా చెవి చూడాల్సి వచ్చింది. మాల్దీవ్స్లో మనకందరికీ తెలుసు, గందరగోళం, మిలిటరీ ఒకవైపు నుంచి, మతోన్మాదం మరోవైపు నుంచి. కానీ భారతదేశం మాత్రం సక్సెస్ఫుల్గా భారత రాజ్యాంగ మార్గదర్శకత్వంలో ప్రజాస్వామిక ట్రాన్సిషన్ మనం చూస్తున్నాం. అందుకే అమర్త్య సేన్ తన అనేక పుస్తకాల్లో ఇండియన్ డెమోక్రసీ ప్రత్యేకతను చెప్తూ మీకు మల్టీ పార్టీ డెమోక్రసీ, బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ, పీరియాడిక్ ఎలక్షన్స్, కాలానుగుణంగా ఎన్నికలు, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, శాంతియుత అధికార మార్పిడి, సివిలియన్ కంట్రోల్ ఓవర్ మిలిటరీ, పౌర నియంత్రణలో మిలిటరీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వేచ్ఛాయుత మీడియా భారత ప్రజాస్వామ్య విజయాలుగా పేర్కొంటాడు. ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ ఈజ్ ది ప్రిజర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రసీ అంటాడు. సో అందువల్ల భారత రాజ్యాంగం సాధించిన విజయాల్ని మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో రాజ్యాంగం ఎదుర్కొనే సవాళ్లను కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి? మొదటి సవాల్, భారత రాజ్యాంగాన్ని ఒక లౌకిక రాజ్యాంగంగా మన రాజ్యాంగ నిర్ణేతలు భావించారు. రాజ్యాంగ నిర్ణాయక సభలోనే పెద్ద చర్చ జరిగింది. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుడి పేరిట ఈ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నాం అని రాయాలి అని చెప్పి చర్చ జరిగితే ఆఖరికి ఓటింగ్ జరిగితే మెజారిటీ సభ్యులు తిరస్కరించారు. దేవుని పేరిట అనే పదం ఉండకూడదు, మతానికి రాజ్యానికి సంబంధం ఉండకూడదు అని ఒక లౌకిక రాజ్యాంగాన్ని ఆశించారు. మీకు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగంలో సెక్యులర్ అని పదం చేర్చినప్పుడు సుప్రీంకోర్టు దానిపైన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పిన సమయంలో వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటారు. ఏదైతే అంతర్లీనంగా భారత రాజ్యాంగ లౌకిక స్వభావం ఇప్పటి వరకు ఉంటూ వచ్చిందో అది బహిరంగంగా వ్యక్తీకరించబడిందే తప్ప ఆల్వేస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది సెక్యులర్ కాన్స్టిట్యూషన్ అంటారు. జవహర్లాల్ నెహ్రూ చెప్తాడు, ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఈజ్ టు బిల్డ్ ఏ సెక్యులర్ నేషన్ ఇన్ ఏ డీప్లీ రిలీజియస్ సొసైటీ అంటారు.
చాలా మత ప్రభావం కలిగిన సమాజంలో లౌకిక దేశాన్ని నిర్మించడం అనేది ఒక పెద్ద సవాల్ అంటాడు. సో ఇండియా రీజనబుల్లీ సెక్యులరిజాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నా ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు మనం చూస్తున్నాం. అసలు సెక్యులర్ అన్న పదమే వాడకూడదు, సెక్యులర్ పదం రాజ్యాంగం నుంచి డ్రాప్ చేయాలి, ఇండియాకు సెక్యులరిజం పనికిరాదు, ఇది వెస్ట్రన్ థాట్, ఇలా రకరకాల రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. అంటే దేశ బహుళత్వాన్ని, ప్లూరాలిటీని, వైవిధ్యభరిత భారతీయ సమాజాన్ని, డైవర్సిటీని ఛాలెంజ్ చేసేటువంటి ట్రెండ్స్ ఇటీవల మొదలయ్యాయి. రెండవది ఫెడరలిజం, సమాఖ్య స్ఫూర్తి. దీనిపై కూడా రాజ్యాంగంలో చాలా జరిగింది. కానీ రాజ్యాంగం ఆమోదించిన సమయంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, అప్పటికి 500 సంస్థానాలు స్వాతంత్రం వచ్చాక భారతదేశంలో వెంటనే ఇంటిగ్రేట్ కాలే. దానికి ఒక పెద్ద ప్రాసెస్ పట్టింది. దేశ విభజన చూసాం, మత మారణహోమం చూసాం. ఇవన్నీ చూసినటువంటి రాజ్యాంగ నిర్మాతలు పూర్తి స్థాయిలో సమాఖ్యగా భారతదేశం ఉండాలని కోరుకున్నా కాస్త పరిమితులు, ఆంక్షలు పెట్టారు. అందుకే భారత రాజ్యాంగాన్ని క్వాసై ఫెడరల్ అంటారు, అర్ధ సమైక్య రాజ్యాంగం అని. దీనిపైన అంబేద్కర్ వివరణ కూడా ఇస్తాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ యూనిటరీ కాన్స్టిట్యూషన్ ది ఎమర్జెన్సీ సర్కమ్స్టెన్సెస్ అని. సాధారణ పరిస్థితుల్లో లౌకిక రాజ్యాంగంగా, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కేంద్రీకృతమైన యూనిటరీ కాన్స్టిట్యూషన్గా ఉంటుంది అని. కానీ అన్ఫార్చునేట్లీ ఆచరణలో జరిగింది ఏంటంటే రాష్ట్రాల అధికారాలు, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేచర్, ఫైనాన్షియల్ అధికారాలపైన కేంద్రం నిరంతరం ఎంక్రోచ్ అవుతూనే ఉంది. మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. ఉదాహరణకు రాష్ట్రాలతో పంచుకోవాల్సిన పన్నులు పెంచకుండా మీకు సెస్సులు, సర్చార్జీలు, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని పన్నులు పెంచుతున్నారు. గవర్నర్లను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను 1,00,000 ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్లు నిరవధికంగా అట్టే పెట్టుకుంటున్నారు, ఆమోదించకుండా, తిరస్కరించకుండా. ఇలా అనేక రూపాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కేంద్రం పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. ఒక రకంగా రాష్ట్రాలను బలహీనపరుస్తూ కేంద్రం చేతుల్లో అన్ని అధికారాలు ఏకీకృతమవుతున్నాయి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైంది. మూడవది ఫండమెంటల్ రైట్స్. భారత రాజ్యాంగంలోని అతి గొప్ప స్వభావము ఫండమెంటల్ రైట్స్. అంటే ప్రజలకు అనేక రకాల స్వేచ్ఛలు ఇవ్వడం, భావ ప్రజ్ఞా స్వేచ్ఛ నుంచి మొదలుకొని మత స్వేచ్ఛ వరకు. ఈ భారత రాజ్యాంగం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక భాష్యాల ద్వారా స్వేచ్ఛ అనే రాజ్యాంగ భావనకు ఒక విస్తృతమైన అర్థాన్ని, వివరణ కూడా ఇచ్చాం. అదే సమయంలో భారత రాజ్యాంగం అబ్సల్యూట్ ఫ్రీడమ్, విశృంఖల స్వేచ్ఛను అంగీకరించదు. కొన్ని పరిమితులు ఉన్నాయి, కానీ ఆ పరిమితులు ఏంటి కూడా కోర్టులు చెప్పాయి. రీజనబుల్ రిస్ట్రిక్షన్, సహేతుక ఆంక్షలు టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్కు లోబడి ఉండాలి అని. అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఫ్రీడమ్ టు అసెంబుల్, ఫ్రీడమ్ టు ప్రొటెస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అన్నీ. కానీ ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది ప్రభుత్వాలు అన్రీజనబుల్గా ఉపయోగించుకోవడం మొదలు పెడుతున్నాయి. అందుకే మీరు గమనించండి, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టే సందర్భాలు కనబడుతున్నాయి. మీరు ఒక నిరసన జరపాలన్నా కూడా అనుమతులు లేవంటారు. సమావేశం డోర్ పెట్టుకోవాలన్నా అనుమతులు లేవంటారు. ఈవెన్ ఒక ఆర్టికల్ రాస్తే సెడిషన్ కేసులు పెట్టే సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పటికీ రాజద్రోహం కేసు, రాజద్రోహ చట్టాన్ని కొట్టివేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా రాజద్రోహాన్ని నిలిపివేసిన భారతీయ న్యాయ సంహితలో కూడా దాని దొడ్డిదారిని తీసుకొచ్చారు. జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ మాటలు, చెట్లను కోయమని రంపాలేస్తే అడవినే నరికి వేశారు అని. సో అందువల్ల ఇలా ఫండమెంటల్ రైట్స్ విషయంలో కూడా సరిగ్గా జస్టిస్ రమణ సెడిషన్ గురించి చేసిన వ్యాఖ్యలు వర్తిస్తాయి. రంపముతో చెట్టు కోయమంటే అడవినే కోసేస్తున్నట్లు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇక నాలుగవది సెపరేషన్ ఆఫ్ పవర్స్. భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. అంటే ఏ వ్యవస్థ చేతిలో అధికారాలు కేంద్రీకృతమై ఉంటే ఇంత విశాలమైన దేశంలో ప్రమాదకరము అని. అందుకే కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాల్లో మరో పార్టీ అధికారంలో ఉండే వెసులుబాటు, చట్టసభలు చట్టాలు చేస్తాయి,
అవి రాజ్యాంగబద్ధమా కాదా కోర్టులు చెప్తాయి. ఆ చట్టాల్ని ప్రభుత్వాలు అమలు చేస్తాయి. ప్రభుత్వాలు చట్టసభలకు జవాబుదారీగా ఉంటాయి. న్యాయమూర్తులు దారి తప్పితే వాళ్ళని అభిశంసించే అధికారం పార్లమెంట్కి ఇచ్చారు. దీన్నే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. కేశవానంద భారతి కేసులో సెక్యులరిజం, ఫెడరలిజంతో పాటు సెపరేషన్ ఆఫ్ పవర్స్ కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగము అని చెప్తారు. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్నే ప్రభుత్వాలు అటాక్ చేస్తున్నాయి. పార్లమెంటరీ సావరిటీ పేరిట చట్టసభలకే సర్వాధికారాలు ఉండాలి అని చెప్తున్నారు. కోర్టులు పరిధిలోకి ప్రభుత్వాలు ఎంటర్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వాల పరిధిలోకి కోర్టులు అతిక్రమించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మన అనేక రూపాల్లో దీన్ని చూస్తాం. న్యాయమూర్తుల నియామకం మా చేతుల్లో ఉండాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. లేదు, పూర్తిగా న్యాయమూర్తులే డిసైడ్ చేసుకుంటారని కోర్టులు కొలీజియన్ సిస్టమ్ పట్టుకొచ్చాయి. సో ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ వెనకాల ఉన్న స్పిరిట్ ఏంటి? ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఇవాళ సమర్థవంతంగా రావడం లేదు. ఇక 5వది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్స్లో లేనివి అనేకమైన ఆదర్శాలు మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలు దొరుకుతాయి. అంటే సంపద కేంద్రీకృతం కాకూడదు నుంచి మొదలుకొని అనేక రకాలైనటువంటి ఆదేశిక సూత్రాలు ఉంటాయి. వాటికి లీగల్ మ్యాండేట్ లేకపోవచ్చు, కానీ అది గైడింగ్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా ఉండాలి. ఉదాహరణకి మీకు ఇవాళ ఆదాయాల ఆస్తుల సమాన పంపిణీ గురించి రాజ్యాంగం చెప్తుంటే ఇవాళ అనూహ్యమైన స్థాయిలో అసమానతలు రాజ్యమేలుతున్నాయి. భారతదేశంలో ఆర్థిక అసమానతలు అతి తీవ్ర స్థాయికి చేరాయి. సో ఇదొక ఆశ్చర్యకరమైన స్థాయిలో హయ్యెస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి. ఇది కంప్లీట్లీ అగైన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనటువంటి రీతిలో వ్యవస్థల పని విధానం నడుస్తుంది. 6వది రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం అనేది ప్రజల విల్ ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడాలి అని చెప్తున్నాయి. ఇవాళ మనం చూస్తున్నాం, ప్రజల విల్తో సంబంధం లేదు. మన ఓటింగ్ వ్యవస్థలోనే లోపాలు. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ దామాషా పద్ధతి లేదు. ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టంలో 30%, 25% ఓటింగ్ వచ్చిన అధికారంలోకి వస్తున్నారు. అందులో రాజకీయ పార్టీలు ఇవాళ రాజ్యాంగ విలువలకు ఎప్పుడో తిలోదకాలు ఇస్తున్నాయి. యాంటీ డిఫెక్షన్లా ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో మనం చూస్తున్నాం. ఫిరాయింపు నిరోధక చట్టం స్పష్టంగా ఉన్నా పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా సాగుతున్నాయంటే రాజ్యాంగ లెటర్ అండ్ స్పిరిట్కి ఎంత తేడాను చూడండి. విద్యా హక్కు చట్టం లాంటి చట్టాలు పార్లమెంట్ చేసినా మీకు ఆచరణలో అమలు కాని పరిస్థితి. మీకు సమాచార హక్కు చట్టం పార్లమెంట్ చేసినా ఇవాళ సమాచార హక్కు చట్టాన్నే నిర్వీర్యం చేసే రీతిలో ప్రభుత్వాలు వ్యవహరించడం చూస్తున్నాం. అందువల్ల పౌర హక్కులకు గ్యారంటీ ఇచ్చినా ఇప్పటికీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లాంటి చట్టాలు ఉపయోగించి తీవ్రవాదం వ్యతిరేక పోరాటం పేరిట పౌర హక్కుల గ్రహణం పట్టించేటువంటి ట్రెండ్ చూస్తున్నాం. ఈవెన్ టుడే న్యాయం ప్రజలకు చాలా కాస్ట్లీగా మారిపోయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్ అనేక సార్లు చెప్పినా స్టిల్ జస్టిస్ ఈజ్ ఎల్యూసివ్ ఫర్ ద కామన్ మ్యాన్. ఏళ్ల తరబడి పెండింగ్ కేసులు కనబడుతున్నాయి. దశాబ్దాల పాటు అండర్ ట్రయల్ ప్రిజనర్స్గా బతుకుతూ ఉండాల్సి వస్తుంది. విఐపి కేసులకు ఉన్న ప్రాధాన్యత కామన్ మ్యాన్ కేసులకు ఉండడం లేదు. అందువల్ల రాజ్యాంగ ప్రస్థానంలో అనేక రకాల తప్పటడుగులు కనబడుతున్నాయి, ఉల్లంఘనలు కనబడుతున్నాయి. అదే సమయంలో భారత రాజ్యాంగం సాధించిన విజయాలు మనను గర్వింపచేస్తుంటే ఈ సవాళ్లు మనకు అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తున్నాయి.